నమస్కారం వీవర్స్. వైతరిణి నది ఎలా ఉంటుంది? 100 యోజనాల వెడల్పుతో ఉంటుంది. అందులో చిక్కని రక్తము, దానితో పాటు చీము కూడా. మహాజలరాశులు, ఒక్క క్షణం కూడా భరించలేని వాసన. ఎన్ని దీనాలాపనలు చేసినా పాపి అక్కడ తాను చేసిన పాపాలకు ఫలితము అనుభవించాల్సిందే. అందుకనే తమ వారి కోసం భూమిపై వారి పేరు మీద గోదానం చేస్తారు. దానం చేస్తే వైతరిణి నదిని సులభంగా దాటగలరని గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతునికి తెలిపారు. జై సాయిరామ్. గరుడ పురాణంలో మనం చనిపోయిన తర్వాత అనుభవించే శిక్షలు తెలుపుతారు.